జీవితంలో చాలామంది తమ ఆశయం కోసం అహర్నిశలు కష్టపడతారు. కానీ ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదని చివరి మెట్టు దాకా వచ్చి నిరాశతో కూలబడిపోతారు. కానీ ఆ ఒక్కసారి ఇంకొక్కసారి ప్రయత్నించి ఉంటే విజయం మన సొంతమయ్యేదేమో. కానీ మన ఆలోచన విధానం మనల్ని కదలనివ్వకుండా శిలా విగ్రహంగా మార్చేస్తుంది. మిత్రమా, కొండరాళ్లను పగలగొట్టడం చూసుంటారు. 100 దెబ్బలు కొట్టినా మామూలు చీలికతో కనిపించే రాయి 101వ దెబ్బ పడగానే అమాంతం 2 ముక్కలవుతుంది. దీనికి కారణం 101వ దెబ్బ అంటే కాదు, ఇంతకు ముందు కొట్టిన 100 దెబ్బల ప్రతిఫలం. అలాగే జీవితంలో కూడా నీ ఆశయ సాధనలో ఎప్పుడూ వెనుకడుగు వేయకు. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం ఎప్పటికైనా ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తుంది. ఒకవేళ వెనుకడుగు వేయాలి అనే ఆలోచన వస్తే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాన్ని గుర్తుంచుకో, ముందుకు సాగిపో. గెలుపు కోసం నీ పరుగు అలుపు లేకుండా సాగాలి. ఏమంటావు?